నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా జీవితంలో ఉన్నామనే కారణంపై తమ కుటుంబ సభ్యులపై హద్దులు మీరి పోస్టులు పెట్టేవారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆడబిడ్డలను చులకన చేసే రాతలు రాస్తే తోడుకలు తీస్తామని తేల్చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిచ్చిన రేవంత్ విపక్ష సభ్యులు సమస్యలను ప్రస్తావిస్తే తమకెలాంటి బాధ ఉండదన్నారు. అలాంటి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. అలా కాకుండా సామాజిక మాధ్యమాల్లో ఏది పడితే అది పోస్ట్ చేసే వారిపై కేసు పెడితే ప్రశ్నించడమేంటని ప్రతిపక్షాలను నిలదీశారు. ప్రజా జీవితంలో ఉన్నందున ఓపిక పడుతున్నామన్న రేవంత్ ఒక ఆడపిల్లను అవమానిస్తుంటే నొప్పి కాదా అని ప్రశ్నించారు. అలా ఆడపిల్లలపై చర్యలు తీసుకుంటే ప్రశ్నిస్తున్నారంటే ఏ సంస్కృతిలో ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రజాకారులు, భూస్వాములు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన చైతన్యవంతమైన తెలంగాణలో సంస్కృతిని సర్వనాశనం చేసి విష సంస్కృతిని నింపారంటూ బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి పరోక్ష విమర్శలు చేశారు. చట్టాలు, శాసనాల పట్ల ఉన్న గౌరవంతో మౌనంగా ఉంటే చేతగాని తరమనుకోవద్దని రేవంత్ హెచ్చరించారు. ఏది పడితే అది మాట్లాడితే ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ తెలంగాణ ప్రజల్ని కర్మకు వదిలేసిన ప్రతిపక్ష నేత కేసీఆర్ఏనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానమిచ్చిన రేవంత్ గత 15 నెలల్లో ఎమ్మెల్యేగా 57,84,000 రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ ప్రజల బాగోగుల్ని మాత్రం పట్టించుకోవటం లేదన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ మార్చురీలో ఉందని తాను చెప్పిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు తప్పుగా చిత్రీకరించారని రేవంత్ ఆక్షేపించారు. కేసీఆర్ మార్చురికి వెళ్లారని తాను అన్నట్టు కేటీఆర్, హరీష్ రావు చెప్పడంపై అభ్యంతరం తెలిపారు. అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ స్ట్రెచ్చర్ను ప్రజలు ప్రతిపక్షానికి మార్చారని, లోక్సభ ఎన్నికల్లో 0కు పరిమితం చేసి మార్చూరికి పంపారని మాత్రమే తాను అన్నట్టు రేవంత్ వివరించారు. కేసీఆర్ 100 ఏళ్లు ఆయన ఆరోగ్యాలతో ప్రతిపక్షంలోనే ఉండాలన్న రేవంత్ సీఎం హోదాలో తాను ఆయన సూచనలు స్వీకరిస్తూనే ఉండాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన నుంచి కేసీఆర్ చేసిన అప్పులు, తప్పులు సరిచేయడానికే తమకు సమయం సరిపోయిందని చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే నాకున్న పరిమిత జ్ఞానంతోనే ఆయనతో చర్చిస్తారని చెప్పారు. అంతకుముందు సీఎం ప్రసంగం వినకుండా బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేసింది. ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వాకౌట్ చేసినట్టు బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు. కేసీఆర్ చావును కోరుకునే విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినందునే ఆయన ప్రసంగాన్ని బాయ్కాట్ చేసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సభాపతి అవకాశం ఇచ్చి ఉంటే క్షమాపణకు డిమాండ్ చేసేవాళ్లమన్న ఆయన 10 ఏళ్లు సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత చావును కోరుకోవడం ముఖ్యమంత్రికి తగదన్నారు. కృష్ణా జలాలపై సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పచ్చి అబద్దాలు మాట్లాడారని, ఈ విషయంలో కాంగ్రెస్ వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు కట్టనందునే 299 టీఎంసీల నీరు తాత్కాలికంగా కేటాయించారని, ప్రాజెక్టులు కట్టని పాపం కాంగ్రెస్దేనని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు, పులిచింతలపై తాము మంత్రి పదవులకు రాజీనామా చేశామన్న హరీష్ ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పదవుల కోసం పెదవులు మూసుకున్నారని విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి వెళ్లి స్టే తెచ్చామని హరీష్ రావు గుర్తు చేశారు. కృష్ణా బేసిన్లో పంటలు ఎండడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆక్షేపించారు. కేసీఆర్ హయాంలో కట్టిన సీతారామ ప్రాజెక్టు వల్లే ఖమ్మం జిల్లాలో పంటలకు నీరు అందుతుందని హరీష్ రావు చెప్పారు. కృష్ణా జలాలపై శాసనసభలో మాజీ సీఎం కేసీఆర్తో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై కేసీఆర్ సభలో ఉన్నప్పుడే చర్చ జరగాలన్నారు. ఆ చర్చల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేసినట్టు నిరూపిస్తే కేసీఆర్కు క్షమాపణ చెబుతానని రేవంత్ సవాల్ చేశారు. ప్రతిరోజు ఏపీ సీఎం చంద్రబాబును తిట్టే కేసీఆర్, హరీష్ రావు ఆయన ముందు మోకరిల్లారని రేవంత్ ఆరోపించారు. కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాశారని ఆక్షేపించారు. నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు వాడుకునేందుకు కేసీఆర్, హరీష్ రావు అంగీకరించారని, తెలంగాణకు 299 టీఎంసీల వాటా చాలని సంతకం చేశారని ముఖ్యమంత్రి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణా పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి కృష్ణా జలాల్లో తెలంగాణకు 68% రావాలని, ఏపీకి 32% వాటా మాత్రమే ఉంటుందని తేల్చామని వివరించారు. అందుకే తెలంగాణకు 70% ఇవ్వాలని ప్రధాని, సంబంధిత శాఖ మంత్రులను కోరినట్టు సీఎం వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర కోసం ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కలిసి రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రజావేదికలో పాల్గొన్న సీఎం అక్టోబర్ 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని అధికారులను ఆదేశించారు. ఆకస్మికంగా వచ్చి తనిఖీ చేస్తారని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండకపోతే చర్యలు ఉంటాయని తెలిపారు. ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్పై యుద్ధం చేయాలన్నారు. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్తో పాటు రోగాలు చుట్టుముడుతున్నాయన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర తన జీవిత ఆశయమన్న చంద్రబాబు గతంలో ఆత్మగౌరవం పేరుతో మరుగుదొడ్ల నిర్మాణం చేయించినట్లు చెప్పారు.
మళ్లీ కొత్తగా 4,60,000 మరుగుదొడ్లు నిర్మించబోతున్నామని తెలిపారు. చివరి రక్తపు బొట్టు వరకు రాష్ట్రానికి పేదలకు సేవ చేస్తారని పునరుద్ఘాటించారు. దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఏపీని నిలపాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. తెలుగుదేశం మహానాడును ఈసారి కడపలో నిర్వహిస్తామని ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ ఏర్పడిన తర్వాత తొలిసారి కడపలో పెడుతున్నామని తెలిపారు. తణుకులోని నూళ్లీ గ్రౌండ్స్లో నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు గడిచిన 5 ఏళ్లలో నాయకులు, కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఏ పార్టీకి లేని యంత్రాంగం టీడీపీ సొంతమని చెప్పారు. ఎక్కడైనా కార్యకర్తల కాంట్రాక్టు బిల్లులు రాజకీయంగా ఆపి ఉంటే నాయకులు చొరవ తీసుకుని ఇప్పించాలని సూచించారు. ప్రతి స్థాయిలోనూ నాయకులు, కార్యకర్తలు పార్టీని బలోపేతం చేయడానికి పనిచేయాలన్నారు. అలా కాకుండా పార్టీకి ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే 1-2 సార్ల తర్వాత చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. చాలా మంది నాయకులు ప్రజలతో మమేకం కాకుండా తన చుట్టూ తిరుగుతున్నారని, ప్రజల సమస్యలు తెలియని వాళ్లు రాజకీయాలు చేయడం సరికాదన్నారు. సూపర్ 6లో కొన్ని హామీలు అమలు చేశామని, కేంద్రం నుంచి వచ్చే నిధులతో అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పట్టణాలు, నగర ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ అందించే వివిధ సేవలు, చెల్లింపులు, ఫిర్యాదుల నమోదుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. పురమిత్ర పేరుతో పురపాలక శాఖ అందుబాటులోకి తెచ్చిన ఈ యాప్ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా పురపాలక శాఖ అందించే వివిధ సేవల కోసం ప్రజల నుంచి విజ్ఞప్తులు చేయడం సహా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని సీఎం తెలిపారు. ఆస్తి పన్ను, కుళాయి ఛార్జీలు సహా వివిధ ఛార్జీలు చెల్లించవచ్చని వివరించారు. పురపాలక శాఖ అందించే వివిధ సేవలు, నిర్ణయాలపై ప్రజల అభిప్రాయాలు నమోదు చేసేందుకు పురమిత్ర యాప్లో అవకాశం కల్పించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో నీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అంశాలపై ప్రజలు తమ మొబైల్ నుంచే సేవలు పొందవచ్చని వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే పురమిత్ర యాప్ ఫిర్యాదుల కేటగరైజేషన్ సహా ప్రజలకు వేగంగా పౌర సేవలు అందించేందుకు ఉపకరిస్తుందని పురపాలక శాఖ స్పష్టం చేస్తోంది.